హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? సోమవారం మన శివాలయంలో మన శివయ్య టెంపుల్లో లక్ష దీపోత్సవం జరిగింది. చూడండి, భక్తులందరూ మన శివుణ్ణి, ఓంని, అలాగే శివలింగాన్ని, అలాగే త్రిశూలాన్ని దీపాలతో చేసి ఇక్కడ ఒత్తులు వెలిగించారనమాట. చూసారా, చక్కగా అందరూ వచ్చి లక్ష ఒత్తుల్ని భక్తులందరూ వచ్చి చక్కగా వెలిగించారు. చూడండి, లక్ష దీపోత్సవాన్ని శివాలయంలో చాలా బాగా చేశారు కదా. భక్తులందరూ వచ్చి చక్కగా దీపాలన్నీ వెలిగించి చక్కగా కన్నుల పండుగ శివయ్యని దర్శించుకొని చక్కగా వెళ్ళారు. మరి ఈ లక్ష దీపోత్సవం కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, భక్తులందరూ చక్కగా కార్తీక సోమవారం కదా, లక్ష దీపోత్సవం కాకుండా వాళ్ళ సొంతగా వచ్చి అందరూ ముగ్గు వేసుకొని 365 ఒత్తులు వెలిగించుకుని చక్కగా నీట్గా గుడి అంతా క్లీన్ చేసేసి మళ్ళీ పొద్దున్న వెలిగించింది కాకుండా సాయంత్రం చూడండి చక్కగా పూలతో డెకరేట్ చేసి చక్కగా దీపాలు పెట్టారు. ఇక్కడ గుడి ఎదురుగా ద్వైస్తంభం ఎదురుగా, అలాగే అటుపక్కన మొత్తం లక్ష దీపాలను డెకరేట్ చేసి శివలింగాకారం, త్రిశూలం, ఓం ఆకారంలో చక్కగా వెలిగిస్తున్నారు. చూశారు కదా మీరు. మరి మీ అందరికీ ఈ దీపోత్సవం నచ్చింది అనుకుంటున్నాను. మరి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి ఈ దీపోత్సవం ఇలాంటి జరిగితే మీరు కూడా చూడండి. చూడలేని వారు ఈ వీడియో చూసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పండి. మీకు కూడా ఆ శివయ్య ఆశీర్వాదం దక్కుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియో మొత్తం చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. ఈ మాసం అంతా మీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఉండండి. అప్పుడు మీకు మంచి పుణ్యం దక్కుతుంది. దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఓం నమః శివాయ అంటూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఆ శివయ్య మన అందు ఉంటాడనమాట. చూశారు కదా అందరు ఎలా వెలిగిస్తున్నారో చక్కగా. అసలు ఒకరికి మించి ఒకళ్ళు నేనంటే నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ అంత వేడిగా ఉన్నా కూడా మొత్తం ఒత్తులు దీపాలు వెలిగిస్తున్నారు. చూడండి, లక్ష దీపాలు. ప్రతి ప్రమిదలో దీపాలు ఉన్నాయి. చూడండి, ఒత్తులు ప్రతి ప్రమిదలో 365 ఒత్తులు ఉన్నాయి. అలా ప్రతి ఒక్కళ్ళు వెలిగిస్తున్నారు. చూడండి, మరి చాలా బాగుంది కదా చూడడానికి. నాకైతే సూపర్గా నచ్చింది. మరి మీ అందరికీ ఎలా ఉందో తెలియదు. ఇలా మనము ఈ కార్తీక మాసం అంతా భగవత్ సన్నిధిలో అయితే మనకి మంచి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే మన నమ్మకం. అలా కొంచెంసేపు దేవుడి గుడిలో ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. అలా మీకు కనుక ఈ లక్ష దీపోత్సవం నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి. ముందు మీరంతా వీడియో చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం. చూడండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఉండండి. మనం దీపం వెలిగించేటప్పుడు కూడా పెద్దగా ఏమి కోరుకోకపోయినా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ మనం దీపాలు వెలిగిస్తే మనకంతా మంచి జరుగుతుంది. చూశారు కదా, ప్రతి ఒక్కరూ పోటీ పడి మరి నేనంటే నేనని ఎలా వెలిగిస్తున్నారో చూడండి. శివయ్య ఎంత బాగున్నారో, శివయ్యని ఎంత బాగా డెకరేట్ చేశారో. అలా వెళ్ళడానికి కూడా బాగా వేడిగా ఉంది. చూడండి, మనకి చక్కగా లైట్లు తీసేశారు. లైట్లు తీసేయడం వల్ల ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. మరి మీ అందరికీ ఈ లక్ష దీపోత్సవం నచ్చిందనుకుంటున్నాను. చూడండి, భక్తులందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అయింది. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇది జరిగింది. చక్కగా అందరూ వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించారు. వెలిగించిన అందరికీ, గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం పెట్టారు. చక్ర పొంగలి, అరటిపళ్ళు ఇచ్చారు. చూడండి, మరి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. ఇప్పటి వరకు దీపాలు చూశారు కదా, ఇప్పుడు శివయ్యని చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఈరోజు చక్కగా శివయ్యకి పంచగట్టారు. చూడండి, చక్కగా భక్తులు ఇచ్చిన బట్టలతో శివయ్యకి చూడండి పంచగట్టి ఎంత అందంగా డెకరేట్ చేశారో. చాలా బాగుంది కదా. ఓం నమః శివాయ. రోజు మనం ఉదయం అభిషేకంలో చూస్తాం కదా ఈ శివయ్యని, అదే శివయ్య ఈ శివయ్య. చూడండి, బట్టలు వేసి చక్కగా కట్టారు నీట్గా వైట్గా పంచ.
ఎంత బాగా కట్టారు కదా. నమ శివాయ, ఓం నమః శివాయ. మీరు కూడా శివయ్యగా చూసి అన్నం పెట్టుకోండి. ఇదంతా మంచిగా జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివయ్యని చూసి నమస్కరించుకొని మనసులో ఉన్న కోరికలు శివయ్య మమ్మల్ని కాపాడు అని మంగమల గోత్రం ఇక్కడున్న వెంకటేశ్వరనామ దీక్ష ఉష్మానామ దీక్ష జ్ఞానిక సాయి నామ దీక్ష చెరుమల గోత్రం భోష్య రాజేశ్వరి నామ దీక్ష శారదా నామ దీక్ష సాత్విక నామ దీక్ష రక్షిత్ సాయి నామ దీక్ష. డెకరేషన్ చూడండి ఎంత అందంగా శివయ్యని డెకరేట్ చేశారో ఈరోజు కార్తీక సోమవారం కదా. అందులో ఇప్పుడు గుడిలో కూర్చోవడం జరుగుతుంది. అందుకే భక్తులు దర్శనం ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి అందంగా ఉన్నారో చూసారా. ఉదయం చూసాం కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.